వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు సీరియస్ దశకు చేరుకున్నట్లయితే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 30 మంది నిందితులను సిఐడి ప్రత్యేకంగా సిట్ అభియోగ పత్రాలు అయితే వాళ్ళ మీద అయితే నిరూపించింది. ఇప్పుడు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ కూడా ఈ కేసుకు సంబంధించి సీరియస్గా దృష్టి పెట్టినట్లయితే తెలుస్తోంది. ముఖ్యంగా మద్యం కుంభకోణం విషయంలో 3,000 కోట్లకు పైగా రకరకాల మార్గాల్లో ముఖ్యంగా అంతిమ లబ్ధిదారు అయిన వ్యక్తికి వెళ్ళినట్లయితే పూర్తిస్థాయి ఆధారాలు దొరుకుతున్న నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ పూర్తి స్థాయిలో ఈ కేసు మీద దృష్టి సారించింది. విజయవాడ పోలీసులకు సిపికు ప్రత్యేకంగా మెయిల్ ఇచ్చి దీనికి సంబంధించి అన్ని వివరాలు మాకు కావాలి అని తెలియజెప్పింది. అంటే దీని మీద పూర్తి స్థాయిలో త్వరలోనే ఒక కీలకమైన నిర్ణయం, అలాగే ఈడీకి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అదే కానీ జరిగితే ఈ కేసు మరో సంచలనం అయితే అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.